వేదమైనటువంటి మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగిందని మీకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామము 18 రోజుల పాటు జరిగింది. దాదాపుగా 30,94,000 మంది పాల్గొంటే చివరికి కురుక్షేత్రంలో మిగిలింది 10 మంది మాత్రమే. అంత సరే మానవీయ చరిత్రలోని అంత మహా సంగ్రామం జరిగినటువంటి దాంట్లో సరైన యుద్ధానికి ఆ పాండవులకి కౌరవులకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో పాండవుల సైన్యాధీశుడైనటువంటి అర్జునుడు ఒకానొక టైంలో ఈ ఘోరకలను చూసి నేను చేయని యుద్ధము నా వల్ల కాదు, నేను యుద్ధంలో పాల్గొనలేననేసి తిరుగుమొహం పడతాడు. అప్పుడు ఆయన యొక్క పార్థసారథి రథసారథి అయినటువంటి శ్రీకృష్ణుడు గారు అప్పుడు చెప్తాడనమాట, ఆయనకి భగవద్గీతను బోధిస్తాడు. దానిలో భాగంగా ఒక చిన్న ఘట్టాన్ని మన పిల్లలు ఈరోజు చేసి చూపించబోతున్నారు. కరుణా సింధు దీనబంధు ఆపద్బాంధవ పాహి మా. శభాష్, ఏం పాడతానడబ్బా. ఏ కృష్ణ నువ్వు మొదలెట్టు పార్తా. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయా నేనుండ బెంగేలయా. హే కృష్ణ ఏమి పార్థ, హే కృష్ణ ఏమి పార్థ, ఈ కర్మ నాకేలయా ధర్మాన్ని కాపాడయా. పగవాళ్ళు మా వాళ్ళే చుట్టాలులే, సమరాన చుట్టరికమే చెల్లదే నారి సారించరా. వద్దులే మాధవ ఆగు కృష్ణ పద పార్థ, ఆగు కృష్ణ పద పార్థ. స్నేహితులు కావచ్చు, సమరమున చావచ్చు, ఓ దేవదయ చూపయా. నీలో నక్షత్రము నీ బ్రతుకు క్షణికమ్ము, ఓ నరుడ భ్రమ వీడయా. ఈ బాధపడలేను, బంధాలు విడలేను కృష్ణ, ఈ చావులే ఎందుకో. చచ్చేది ఈ బంది ఆత్మకే మిబ్బంది, ప్రతి చావు మలి పుటకకే. నే చంపలేనయ్య రాణీ అపజయం. సైనికుడు నీవయ్య నీ వృత్తి రణమయా. నాకేల కృష్ణయ్య ఈ రాజభోగాలు, ఉపయోగమే లేని వైరాగ్యమిక చాలు. నరకంగా తోస్తోంది నాకిప్పుడు జగమంతా. జగమంత నేనేగా నీకేల ఆ చింత. పోరాడలేను దయచూపు ప్రభువా, ఇక బతకలేను. శరణమ్ము వేడు సర్వమ్ము నా కొదులు, శరణమ్ము నేనే. కృష్ణ 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 కృష్ణ